హలో వియాస్, వెల్కమ్ టు హాయ్ టీవీ. ఈ వీడియోలో మనం ఏంటి అంటే మనకి నెక్ డార్క్నెస్ కోసం ఒక మంచి న్యాచురల్ రెమెడీ చూద్దాము. చాలామందికి చాలామంది నెక్ డార్క్నెస్తో అనేది బాధపడుతూ ఉంటారు కదా. సో దానికోసం న్యాచురల్గానే మనము ఇంట్లోనే ఒక మంచి సింపుల్ క్రీమ్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో మనం టూత్పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మీరు చక్కగా మిక్స్ చేసేసేయండి. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ ఎందుకు యాడ్ చేసుకుంటామంటే ఇందులో ఉన్న వైటమిన్ సి మనకి నెక్ పైన ఇంకా ఎల్బో పైన ఉన్న డార్క్నెస్ని రిమూవ్ చేయడానికి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. అండ్ టూత్పేస్ట్లో కూడా మనకి డార్క్నెస్ని క్లియర్ చేసి మనకి నెక్ కానీ లేదంటే ఎల్బోస్ కానీ బ్రైటర్గా అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఆ నలుపు ఏదైతే ఉంటుందో నెక్ పైన మనకి ఎల్బోస్ దగ్గర అదంతా క్లియర్ అయిపోతుంది. అండ్ కాఫీలో కూడా మనకి కెఫెయిన్ ఉంటుంది కాబట్టి ఇది స్కిన్ డార్క్నెస్ని చాలా చక్కగా రిమూవ్ చేసేస్తుంది. లెమన్లో మనకి వైటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకి డార్క్నెస్ని రిమూవ్ చేసి ఎల్బోస్ని ఇంకా నెక్ని మనకి బ్రైట్గా చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు టూత్పేస్ట్ ఇంకా కాఫీ పౌడర్ ఇంకా లెమన్ జ్యూస్ ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ కన్సిస్టెన్సీ మీరు ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు నెక్ పైన ఇంకా ఎల్బోస్ దగ్గర బాగా అప్లై చేసుకొని ఎక్కడైతే డార్క్నెస్ ఉందో అంటే మనకి మోకాల దగ్గర కానీ నెక్ దగ్గర కానీ ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్ మనకి డార్క్గా అయిపోతూ ఉంటాయి. సో అక్కడ అప్లై చేసేసుకొని మీరు ఒక 10 నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత మీరు స్క్రబ్ చేస్తూ అంటే కొంచెం ఇలా చేతులతో రబ్ చేసుకుంటూ ఈ ప్యాక్ని రిమూవ్ చేసేయండి ఒక 10 to 15 మినిట్స్ తర్వాత కానీ, లేదంటే డ్రై అయిపోయిన తర్వాత కానీ స్కిన్ పైన కొంచెం వాటర్ అప్లై చేసేసుకొని మీరు చక్కగా ఈ ప్యాక్ని రిమూవ్ చేసేసేయాలి. సో ఈ ప్యాక్ మీరు వారానికి 2 సార్లు కానీ లేదంటే వారానికి అట్లీస్ట్ ఒకసారైనా కానీ ఈ ప్యాక్ని అప్లై చేసినట్లయితే మనకి నెక్ డార్క్నెస్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఎల్బోస్ దగ్గర ఉండే డార్క్నెస్ని కూడా మనం క్లియర్ చేసుకొని బ్రైటన్గా చేసుకోవచ్చు. సో ఇది చాలా న్యాచురల్ రెమెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా మేము ముందుకు తేవాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.